ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ఇవాళ 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆడబిడ్డలకు 1,15,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో 3,700 కోట్ల రూపాయలు ఉచితంగా ప్రయాణాలు ఇచ్చినాం. 200 యూనిట్లు ఉచితంగా ఈ రోజు పేదలకు విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. పాఠశాలలలో మెస్సు ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచినాం. ఇవన్నీ కూడా అప్పు చేయకుండా కోకపేటల భూములు అమ్మకుండా మేం చేసినాం. ఇవే కాదు, సంవత్సరం మొత్తం 72 లక్షల కుటుంబాలకు, రైతు కుటుంబాలకు 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటి వరకు మా బట్టి విక్రమార్క గారు 60,000 కోట్ల రూపాయల మిత్తి కట్టిండు. మిత్రులారా, మన నెత్తి మీద గుదిబండ పెడితే ఆ గుదిబండకు 60,000 కోట్ల రూపాయలు అప్పు కట్టిండు. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు అప్పు చేయకపోతే 60,000 కోట్ల రూపాయలు రైతులకు వంచితే ఇవాళ అన్ని కష్టాలు తీరుతుండే కదా. ఇవాళ ఆయన అప్పుకు 60,000, ఆయన ఒక్క కుటుంబం చేసిన అప్పుకు 60,000 కోట్లు కడితే 70 లక్షల రైతు కుటుంబాలకు 54,000 కోట్లు ఇచ్చినాం. అంటే ఆయన దోపిడీ ఏ లెవెల్లో సాగిందో, ఆ దోపిడీకి ఈరోజు మేము ఎట్లా బలైపోతున్నామో, తెలంగాణ బడ్జెట్ ఎట్లా కేసీఆర్ దోపిడీకి బలైపోయిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.